సో గాయ్స్ ఈ రోజు మనమైతే మన మహేంద్ర సింగ్ ధోని హౌస్ నైతే గనక కనిపెట్టబోతున్నాము. రీసెంట్ గానే మన లాస్ శాంటోస్ లో మహేంద్ర సింగ్ ధోని హౌస్ అయితే నిర్మిస్తున్నారు. నేను ఇంకా సించాన్ కనిపెట్టడానికి బయలుదేరుతున్నాం. ఏమంటావు సించాన్? అవునవును, మహేంద్ర సింగ్ ధోని హౌస్ కనిపెట్టి మీ అందరికి చూపిస్తాము. కానీ మహేంద్ర సింగ్ ధోని ఇక్కడ లేరు కదా చూపిద్దామంటే. కానీ ఏం పర్వాలేదు, నేను ఇంకా విజయ్ మామ అయితే మాత్రం మహేంద్ర సింగ్ ధోని హౌస్ అయితే చూపిస్తాము. ఏమంటావు విజయ్ మామ? అంతే కదా? అంతే అంతే, నువ్వు ఎలా అంటే అలాగా. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే గనక ఫాస్ట్ గా బయలుదేరాలి. బట్ కానీ మనం కార్ మీద వెళ్ళామంటే ఇల్లు వెతకడం కొద్దిగా కష్టం అవుతుంది, చూడ్డానికి కూడా ఇబ్బంది. బైక్ మీద వెళ్తేనే మనం ఫాస్ట్ గా మహేంద్ర సింగ్ ధోని హౌస్ అయితే కనిపెట్టొచ్చు. ఓకే, కానీ మనం ఈ బైక్ మీద కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రతిరోజు ఇదే బైక్ మీద తిరుగుతుంటే నాకు బోర్ కొడుతుంది. అందుకోసమే రీసెంట్ గా మన లాస్ శాంటోస్ కి ఒక కొత్త యాప్ వచ్చిందనమాట. అదేంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా బైక్ కావాలనుకోండి, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ రోజుకి నా దగ్గర హయాబుసా ఉండాలనుకోండి, అప్పుడు నేను హయాబుసా బుక్ చేసుకుంటే గంటలో నా ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. అలాగనమాట. ఇప్పుడు నేను బుక్ చేసుకున్న బైక్ ఏంటో చూద్దురు గాని. ఓకే, ఫైనల్లీ మనం బుక్ చేసిన బైక్ అయితే వచ్చేసింది. ఇక మనమైతే బయలుదేరదాము. చాలా ఫాస్ట్ గా వచ్చి మనకి బైక్ అయితే ఇచ్చారు, ఎందుకంటే పక్కనే ఉందంట. ఓకే, ఇది నేనైతే 24 అవర్స్ కి అయితే రెంట్ గా తీసుకున్నాను. ఒకవేళ 24 అవర్స్ అయిపోయిన తర్వాత ఈ బైక్ ఇంకా ఎవరైనా బుక్ చేసుకుంటే మనం తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేవలసి ఉంటుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక బైక్ ని జాగ్రత్తగా నడపాలి. ఒకవేళ ఏమన్నా తగిలినా సరే మనమే దీనికి బిల్ పే చేయాలి కాబట్టి. ఓకే, దీని స్పీడ్ కూడా చూసారా ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. ఎందుకు నేను ఈ బైక్ తీసుకున్నానంటే, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని గెంటేయకూడదు కదా. మన బైక్ చూసినా సరే అరే వీడెవడో కొద్దిగా గొప్పవాడిలాగా ఉన్నాడు అనేసి ఉంచాలి. అందుకోసమే ఇలాంటి బైక్ నైతే కనుక నేను రెంట్ గా తీసుకున్నాను. సరే సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, మన మహేంద్ర సింగ్ ధోని హౌస్ ని వెతకడానికి మన దగ్గర కొన్ని క్లూస్ అయితే ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే సగం కన్స్ట్రక్షన్ జరిగింది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి అన్నారు. ఇంకా అదే కాకుండా మహేంద్ర సింగ్ ధోని హౌస్ దగ్గర మహేంద్ర సింగ్ ధోని కార్ ఉంటుందంట. ఇంకా మహేంద్ర సింగ్ ధోని స్టిక్కర్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. లైక్ ఇల్లు మొత్తం మహేంద్ర సింగ్ ధోని ఫొటోస్ తో నింపేస్తున్నారు అనేసి చెప్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఇది కట్టిస్తుంది మన మహేంద్ర సింగ్ ధోని గారు కాదు. మహేంద్ర సింగ్ ధోని వైఫ్ ఉన్నారు కదా, సాక్షి సింగ్ ధోని, ఆవిడైతే గనక ఈ ఇల్లుని కట్టిస్తున్నారు. అందుకోసమే మన మహేంద్ర సింగ్ ధోని ఫొటోస్ తో మొత్తం అంతా నింపేస్తున్నారు. ఎలాగో కొన్ని రోజుల్లో మన ధోని బర్త్డే వస్తుంది కదా, జూలై 7న. అప్పుడు మన సాక్షి గారైతే ధోనికి గిఫ్ట్ గా ఇద్దామనేసి ఆవిడైతే గనక ప్లాన్ వేసుకుంటున్నారంట. ఓకే ఓకే, ఎగ్జాక్ట్లీ జూలై 7న అయితే గనక హౌస్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. బట్ కానీ ఇప్పుడు సగం కన్స్ట్రక్షన్ జరిగిందంట. ఎక్కడుందో ఏంటో మనకి సరిగ్గా తెలియదు. యాక్చువల్ గా చెప్పాలంటే ఒకవేళ అలాంటి లీక్ చేస్తే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అలాగనేసి చెప్పకుండా ఉంటారనుకోండి, ఏదో ఒకలా తెలిసిపోతుంది. ఓకే, ఈ రోజు ఎంత ఇబ్బంది పడినా సరే మనం ఖచ్చితంగా వెతకాలి. ఒకసారి ఆగండి, వీళ్ళెవరో ఇంజనీర్స్ లా ఉన్నారు, వీళ్ళకి ఏమైనా తెలిసేమో ఒక మాట అడిగితే సరిపోతుంది. అన్నా, ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని హౌస్ ని నిర్మిస్తున్నారంట కదా, దానికోసం మీకేమన్నా తెలుసా? అరే, మహేంద్ర సింగ్ ధోని హౌస్ అంటారా? ఇక్కడ ఎక్కడైనా ఉందా? నాకు కూడా తెలీదు కదా. తెలీదబ్బా, తెలీదు. అయ్యో ఏంటిదే, ఎవరిని అడిగినా సరే తెలీదు అని చెప్తున్నారు తప్పించి ఒక్కరికి కూడా తెలుసని చెప్పడమే లేదు. ఓకే, మనం ఎలా అయినా సరే కనిపెట్టాలి, కానీ ఎలా కనిపెట్టాలి అన్నదైతే గనక అర్థం కావడం లేదే. ఓకే, ఇప్పుడు మనం అయితే గనక కొద్దిగా జాగ్రత్తగా వెతకాలి. ఒకవేళ మనం సరిగ్గా చూడలేదనుకో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. విజయమామ, నువ్వు కొద్దిగా బేగా పోని. మనం వెతికిన దగ్గర ఎక్కువసేపు వెతికినా సరే మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆల్రెడీ మనం వెతకడం మొదలు పెట్టి అరగంట పైగానే అయిపోయింది. ఇప్పటి వరకు మనకి చిన్న ఆచూకీ కూడా లేదు. అయినా ఇంత పెద్ద లాస్ శాంటోస్ లో ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోని హౌస్ ని ఎలా వెతకగలం? కష్టం కదా, నాకు అదే అనిపిస్తుంది. సరే, కానీ ఏం పర్వాలేదు, మనం బైక్ మీదే కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ గా కనిపెట్టచ్చనైతే అనిపిస్తుంది. నీకేమో గానీ బండి నడపనికి నాకైతే మొత్తం చాలా చిరాకు పడుతుందిరా సించాన్. ఏం చేస్తాను చెప్పు, తప్పడం లేదు, మరి ఇంకా నడపాల్సి వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి నాకైతే ఒక్క ఇల్లు కూడా మన మహేంద్ర సింగ్ ధోని ఇల్లు లాగైతే కనిపించలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వెతికినా సరే వేస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ అరే ఈ లెఫ్ట్ సైడ్ లో జరుగుతుంది, బట్ కానీ అది కాదు. ఆల్మోస్ట్ సగం అయిపోయింది అన్నారు. కానీ మనం వెతకడం మొదలుపెట్టి ఇప్పటికి 4.5 అవర్స్ అయితే గనక గడిచింది. చూసారా టైం కూడా ఎంత అయిందో, 2 minutes తక్కువ 5 అయిపోయింది.
కానీ ఇప్పటి వరకు మనకి మహేందర్ సింగ్ ధోని హౌస్ ఎక్కడ ఉందన్నది కనీసం జాడలే తెలియలేదు కదా. ఓకే, మనకి ఏమైనా తెలుస్తుందేమో, ఇంకొద్ది జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది. ఇటువైపుకి వెళ్దాం, ఆగండి. ఇటువైపు బాగా రిచెస్ట్ బిలినియర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళి వెతుకుదాం. వెతికి వెతికి నాకైతే మాత్రం ఫుల్ గా ఆవేశం వస్తుంది. ఇక్కడైనా సరే మన మహేంద్ర సింగ్ ధోని హౌస్ కనిపిస్తుందో కనిపించదో అని భయంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో తిరిగి తిరిగి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయేలాగుంది. ఇదిగో ఇలా పోనీ ఒకసారి చూద్దాము. అమ్మోయ్, అరే ఆగండి, అక్కడ పైన చూడండి, మహేంద్ర సింగ్ ధోని ఫోటో ఉంది. అంటే ఇదేనా? అరే ఇదిగోండి, 2011 వరల్డ్ కప్ గెలిపించిన షాట్ అది. నిజంగా మహేంద్ర సింగ్ ధోని హౌసేనా ఇది? అయ్యయ్యో, ఇక్కడ కూడా మహేంద్ర సింగ్ ధోనియే. ఏంటి విజయమామ, మనకి దొరికేసినట్టేనా? నాకు కూడా అదే అనిపిస్తుందిరా, ఆల్మోస్ట్ దొరికేసిందనే అనిపిస్తుంది. ఇక్కడ చూడు, మన మహేంద్ర సింగ్ ధోని బర్త్డే అని కూడా వేసింది. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, సాక్షి సింగ్ ధోని గారైతే మాత్రం మన మహేంద్ర సింగ్ ధోని బర్త్డేకి అయితే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు ఈ ఇల్లుని. ఓకే, ఫైనల్లీ చూడండి గాయ్స్, మనమైతే కనుక ది గ్రేటెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియా మహేంద్ర సింగ్ ధోని హౌస్ ని అయితే కనిపెట్టాము. ఓకే, నిజంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో మన ఇండియాకి ఎన్నో ఘన విజయాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు మన మహేంద్ర సింగ్ ధోని హౌస్ ని మనం చూడబోతున్నాము. ఆల్రెడీ చూడండి, చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలింది. ఇంకొక విషయం చెప్పనా, ఈ ఇంట్లో అయితే మాత్రం ఇన్విజిబుల్ ఫ్లోరింగ్ కూడా వాడారంట, అండ్ ఇన్విజిబుల్ వాల్స్ ని కూడా వాడారు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇన్విజిబుల్ అనేది ప్రతి చోట ఉండదు. సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఎలాగంటే, ఇక్కడ వాల్ కనబడుతుందా, దీన్ని ఇన్విజిబుల్ గా మార్చొచ్చు ఒక బటన్ నొక్కి, మళ్ళీ దాన్ని నార్మల్ గా కూడా మార్చేయచ్చు. అలా అయితే కనుక ఇల్లుని కన్స్ట్రక్షన్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే ఇంకా కిక్కే ఉంటుంది చెప్పండి. చూడండి, మహేందర్ సింగ్ ధోని అని కనబడుతుంటే ఎంత బాగుందో. ఇవి కూడా చూసారా, మనం దగ్గరికి వెళ్తుంటే కనబడడం లేదు, దూరంగా ఉంటే ఉంటున్నాయి. ఓకే, ఫైనల్లీ ఏదైతేనో మనమైతే మాత్రం మహేందర్ సింగ్ ధోని గారి హౌస్ ని అయితే కనుక మనం కనిపెట్టేశాము. ఇదిగోండి, ఇంకా చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరగాలనేసి. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 80% అయితే అయ్యింది. మిగిలిన రిమైనింగ్ 20% కంప్లీట్ చేయడానికి సింగపూర్ నుంచి చాలా మంది వర్కర్స్ ని పిలిచారంట. అందుకోసమే ఇప్పుడు దాకా వర్క్ అవ్వకుండా లేట్ గా కదులుతుంది. లేకపోతే ఈ పాటికి హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ పాటికి మహేందర్ సింగ్ ధోని గారికి గిఫ్ట్ ఇచ్చేద్దును. ఆయన బర్త్డే రోజు ఇచ్చే గిఫ్ట్ వేరే లెవెల్లో ఉంటుందబ్బా. ఓకే, మనమైతే ఇలా వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇప్పుడు మొత్తం తిరిగి వెళ్తే మనకే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనమైతే ఇలా వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని హౌస్ ని కనిపెట్టాం కదా. అంతకు మించి ఇంకే ఉంటుంది చెప్పండి మనకి ఆనందం. ఓకే, మన బైక్ అయితే కనుక ఇక్కడ పార్క్ చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే చూడండి, నెంబర్ 4820 అంట. ఓకే, ఇంకా 777777 వస్తే బాగుంటుందని అనుకున్నాను, ఎందుకంటే ధోని జెర్సీ నెంబర్ 7 కదా. కానీ ఒకవేళ మనం మొత్తం కలిపినా సరే మొత్తం ఎంత అవుతుందబ్బా, 14 అవుతుంది కదా. నో నో నో, మనం అప్పుడు ఏం చేయాలి, ఏం చేసినా సరే కదలట్లేదే. ఓకేలే. ఓకే, ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ చూసారా, స్టార్టింగ్ లోనే మనం మహేంద్ర సింగ్ ధోని గారు దిగిన ఫోటో అనమాట. మహేంద్ర సింగ్ ధోని గారు ఇప్పుడు దాకా గెలిచిన ప్రతి ఒక్క కప్పు తోటి ఒక ఫోటో ఎడిట్ చేసి అయితే కనుక ఇక్కడ పెట్టారు చూడరా. ఎవరా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. ఇది మహేంద్ర సింగ్ ధోని గారి కొత్త హౌస్. సాక్షి సింగ్ ధోని గారు మహేంద్ర సింగ్ ధోని గారి కోసం కట్టిస్తున్నారు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నీకులాంటి ఫ్యాన్స్ చాలా మంది వస్తారు, ఎవరిని లోపలికి పంపించేదే లేదు. నాకులాంటి వాళ్ళు చాలా మంది రావచ్చు, కానీ నాలాంటి వాళ్ళు అసలు రారు సార్. మీరు అర్థం చేసుకోండి. చూశారు కదా, వీడు చాలా పెద్ద ఫ్యాను మహేంద్ర సింగ్ ధోనికి. ఇంకా అదే కాకుండా నేను కూడా చాలా పెద్ద ఫ్యాను. నేను మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్పి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాను. అదే కాకుండా చాలా మందికి కూడా సహాయం చేశాను. మీరు నన్ను పంపించకపోతే తర్వాత మహేందర్ సింగ్ ధోని యూత్ ప్రెసిడెంట్ నుంచి ఖచ్చితంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ యూత్ ప్రెసిడెంట్ ని నేనే. ఓ అలాగా ఓకే వెళ్ళు, ఏం కాదు, నేను మాట్లాడతాను లోపలికి ఫోన్ చేసి. యూత్ ప్రెసిడెంట్ అని ముందే చెప్పాలి కదా. నీకు లాంటి ఫ్యాన్స్ చాలా అరుదుగా ఉంటారు, కానీ వన్ థింగ్ జాగ్రత్త, అక్కడక్కడ ఫ్లోరింగ్ అవ్వలేదు చూసుకో, మళ్ళీ లేకపోతే బొక్కబార్లో కింద పడతావు. సరే నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఓకే సించాన్, రారా, ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ బయటికి?
వాడికి బయట స్టిక్కరింగ్ నచ్చిందంట, చూసుకుని వస్తానన్నాడు. ఓకే ఓకే గాయ్స్, ఇది చూసారా ఎంత ఎమోషన్ ఉంటుందో తెలుసా? 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన మహేందర్ సింగ్ ధోని గారు సెలబ్రేట్ చేసింది. నిజంగా ఈ పిక్ చూసిన ప్రతిసారి ఎంతో ఎమోషన్ అవుతాను. ఇంకా ఇందులో చూడండి ఎంత అందంగా ఉన్నారో. నిజంగా మహేందర్ సింగ్ ధోని చాలా బాగుంటారబ్బా. ఆ గేమ్ ప్లేయర్ కానివ్వు, నాకైతే పర్సనలీ చాలా ఇష్టం. ఇదిగోండి ఇంకా చూడండి, జడేజా ఇంకా సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్. ప్రస్తుతానికి ఏరైతే మన జడేజా లేరు, కానీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మన ధోని గారు ఐపీఎల్లో ఉన్నారు కాబట్టి మనం ప్రజెంట్ ఇక్కడికి వచ్చి ఇల్లు మొత్తం చూడడానికి కుదిరింది. మీ అందరికీ తెలుసు కదా మన ధోని గారికి కార్స్ అంటే చాలా ఇష్టమని. పెద్ద కార్స్ తోనే కాకుండా ఇలా మినీ ఆర్సీ కార్స్ తో కూడా చాలా అంటే చాలా మంచి అటాచ్మెంట్ ఉంది అతనికి. అందుకోసమే చూడండి సాక్షి సింగ్ ధోని గారు ఇక్కడ కార్లు ఎన్ని పెట్టారు. ఓకే ఇక్కడ చూడండి గాయ్స్, ఒకసారి సాక్షి సింగ్ ధోని గారు తయారు చేసిన కొత్త కారు ఇక్కడే ఉంటుందని చెప్పారు. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఓకే, మన మహేందర్ సింగ్ ధోని గారి కోసం మన సాక్షి సింగ్ ధోని గారు అయితే మాత్రం ఇదిగోండి విజిల్ పొడు అనేసి ఒక కార్ అయితే తయారు చేయించారు. నిజంగా చూడండి చెన్నై సూపర్ కింగ్స్ అని ఎంత బాగుందో. ఎదరు కూడా లియో ఉన్నాడు. అండ్ అలాగే ఇటు పక్క చూడండి మన మహేంద్ర సింగ్ ధోని. ఓకే ఫైనల్లీ చూడండి గాయ్స్, ప్రతి ఒక్కటి ఎంత బాగుందో. ఇక స్విమ్మింగ్ పూల్ కాదు ఇది, బట్ కాకపోతే చూడండి బాల్కనీలో ఈ విధంగా పెట్టారు. సించాన్ ఫాస్ట్ గా రారా, ఇలాగా ఫాస్ట్ గా. ఏం చూసావేంటి అంత కంగారు పడుతున్నావు? ఇదిగో వస్తున్నాను. ఇక్కడ పోస్టర్లన్నీ చూస్తున్నాను కదా, వస్తున్నాను. ఇక్కడ చూడండి చిన్న మినీ ఆర్సీకాస్ ఉన్నాయి. ఓయ్, ఇదేనా కొత్తగా తయారు చేయించుతున్న కారు? సూపర్ గా ఉంది కదా, నిజంగా అదిరిపోయింది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోని గారి కారు అయితే మాత్రం ఇదిగోండి మన సాక్షి సింగ్ ధోని గారు తయారు చేపిస్తున్న కారు. నిజంగా ఎంత బాగుందో చూడండి. మహేంద్ర సింగ్ ధోని మజాకా. సిఎస్కే సూపర్ ఉంది కదా మామా, నిజంగా చెప్పాను కదరా బాగుంటుంది అనేసి. మన ధోని గారి స్టిక్కరింగ్ పడిందంటే ఆ మాత్రం లెవెల్ ఉంటుంది. ఓకే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం ఒకసారి. ఓ ఓ ఇక్కడ చూడండి ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు అని చెప్పారు కదా, ఇదిగోండి ఇదే అనుకుంటా. ప్రస్తుతానికి ఇక్కడైతే మ్యాటింగ్ అయింది, బట్ కాకపోతే రిమైనింగ్ ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ చేయలేదు. చూడండి ఎక్కడికక్కడ ఇంకా అలాగే ఉంది. సింగపూర్ నుంచి రావాలి అని చెప్పారు కదా, వాళ్ళందరూ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత రిమైనింగ్ అవుతాయి అనుకుంటా. కానీ కొన్ని వస్తువులు అయితే మాత్రం గాల్లో వేలాడదీసి ఉన్నాయి. ఓకే మనం లోపలికి వెళ్ళడానికి వేరే మార్గం ఏదన్నా ఉందేమో ఒకసారి వెళ్ళి చూడాలి. ఓకే మనమైతే లోపలికి వచ్చాము. ఇది కిచెన్ అనుకుంటా, కానీ చూడండి కిచెన్ ఎంత పెద్దగా ఉందో. నిజం చెప్పాలంటే మా ఇల్లు బెడ్రూమ్ కన్నా చాలా పెద్దగా ఉంది. అయ్యయ్యో బెడ్రూమ్ తో అసలు పోల్చకూడదు. డైనింగ్ హాల్ అండ్ అలాగే ఇక్కడ ఓ ఓకే అక్కడ లేదా, ఇంకా నేను మిర్రర్ ఉందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఫాస్ట్ గా దూకాను, బట్ కాకపోతే అక్కడ ఏమీ లేదు. అందుకోసమే వెంటనే బయటకు వచ్చేసాను. ఓకే గాయ్స్ ఫైనల్లీ ఇక్కడ చూడండి అసలు సిసలైన స్విమ్మింగ్ పూల్ ఇది. చూసారా ఎలా ఉందో? ఇదైతే మాత్రం ఎవరి కోసం తయారు చేయించారంటారు? అయినో ఇది ఎవరి కోసమో, ఇంకెవరి కోసం, మన మహేంద్ర సింగ్ ధోని గారి గారాలు పట్టే అయిన జీవా కోసం అనమాట. ఓకే జీవా ఫస్ట్ లో ఇంత పిల్లు ఉండేది. చిన్నప్పుడు ఎవరైనా అంతే ఉంటారు అనుకోండి, బట్ కాకపోతే చిన్నప్పటి నుంచి చూశాను కదా, ఇప్పుడు అంత పెద్దగా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ధోని గారు అంత హైట్ కి అయితే గనక ఎదిగిపోయింది. ఓకే ఇప్పుడు మనమైతే గనక ఈ ఆల్ బాల్కనీ ఇది సంథింగ్ ఇట్లా ఏమంటారో నాకు తెలియదు, కానీ మంచి వైబ్ అయితే అవ్వచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది గాయ్స్. చూడండి ఇక్కడైతే మాత్రం అందరూ కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు. కానీ నాకు ఎప్పటికైనా ఒకటే డ్రీమ్, మహేంద్ర సింగ్ ధోని గారితో ఒక్క ఫోటో అన్నా దిగాలనేసి. నేను విరాట్ కోహ్లీని కలిశాను, బట్ కాకపోతే మహేంద్ర సింగ్ ధోనిని కలలేకపోయాను. ఏం చేస్తాను చెప్పండి, నాకు విరాట్ కోహ్లీ అన్న ఇష్టమే, మహేంద్ర సింగ్ ధోని అన్న ఇష్టమే. గాయ్స్ ఇంతకీ మీకు ఎవరిష్టమో సరిగ్గా చెప్పలేదు కదా. ఇదిగోండి మన సాక్షి సింగ్ గారి వాళ్ళ చెల్లెలు అనుకుంటా, ఈవిడే ఇక్కడుండి మొత్తం అంతా చూసుకుంటుంది. థ్యాంక్ యూ మేడం, నన్ను లోపలికి ఇన్వైట్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్వైట్ చేయకపోతే నేను బయట నుంచే వెనక్కి వెళ్ళిపోయేవాడిని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇక్కడ చూడండి ఇంకా మంచిగా వైబ్ అవడానికి మీకు ముందే చెప్పాను కదా, ఈ ఇంటికి ఇన్విజిబుల్ డోర్స్ అండ్ అలాగే ఇన్విజిబుల్ ల్యాండ్ ఫ్లోర్ కూడా అరేంజ్ చేశారనేసి. ఓకే కింద ఉన్నాయి ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. అక్కడ లిఫ్ట్ ఉంది, ఇంకా అదే కాకుండా కిందకి చూడండి జిమ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఫ్లోరింగ్ చేయలేకపోవడం వల్ల మనకైతే కింద ఏ ఉంది అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. బట్ కానీ ఎవరు అక్కడ జిమ్ చేస్తున్నాడు? అది నిజంగా చేస్తున్నాడా లేకపోతే ఏంటి?
నాకైతే ఏమీ అర్థం కాలేదు. సరే సరే మనం వెనక్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే ఇక్కడ వాల్ ఉంది కాబట్టి నడుచుకుంటూ బాగానే వచ్చేసాను, లేకపోతే కింద పడిపోదును. మీ అందరికీ డౌట్ రావచ్చు, నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అలాగా అనేసి. నాకైతే అక్కడ కనిపిస్తుంది కదా చిన్న గోడ మీద నుంచి నడుచుకుని వెళ్ళాను. బట్ కానీ ఇవన్నీ ఎలా తేలుతున్నాయో మీకు అర్థం కాలేదు కదా. ఇవన్నీ ప్రస్తుతానికి థ్రెడ్డింగ్ పెట్టయితే గనక లేపారు. మీ అందరికీ చెప్పాను కదా సింగపూర్ నుంచి రావాలనేసి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రిమైనింగ్ ఫ్లోరింగ్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈ ఫ్లోరింగ్ సంథింగ్ ఏదో డిఫరెంట్ గా అనుకున్నారంట. ఎలా అంటే ఇప్పుడు ఇదిగోండి నార్మల్ గా ఇక్కడ ఫ్లోరింగ్ ఉందా, రిమైనింగ్ అలాగ ఉండదు. ఏదో ఒక బబుల్ ఫ్లోరింగ్ టైప్ లో ఉంటుందంట. మనం అడిగెట్టిన ప్రతి దగ్గర ఏదో బబ్లీగా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అయితే గనక అన్నారు. ఓకే, ఈ ఇంట్లో ప్రతి ఒక్కటి చాలా విచిత్రంగా ఉంది. సగం కన్స్ట్రక్షనే జరిగింది కాబట్టి కొద్దిగా ఇది. ఇప్పుడు చూడండి మన మహేంద్ర సింగ్ ధోని గారి కోసం కట్టించిన జిమ్ ఎంత ప్రీమియం గా ఉందో చూసారా. ఇదిగోండి బెంచ్ ప్రెస్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా చూడండి ఇక్కడ కూర్చొని మంచిగా బైసెప్ అండ్ అలాగే ఆర్మ్స్ మొత్తం అని చేయొచ్చు. ఇక్కడ చూడండి పుల్అప్స్ చేయొచ్చు, ఇంకా డబుల్ బార్ చేయొచ్చు, ఇంకా ఇక్కడ కార్డియో ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఓకే, వాటర్ బాటిల్ ఉంది, ఇంకా స్టీమ్ బాత్ కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఇంట్లో చేసుకోనీకి ఈ ఎక్విప్మెంట్స్ చాలా ఎక్కువ. ఇంకా చూడండి క్రాస్ ట్రైనర్ ఉంది, ట్రెడ్మిల్ కూడా ఉంది. సూపర్ కదా. ఫైనల్లీ మనం కింద మొత్తం చూసేసాము. ఇక్కడ ఫ్లోరింగ్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళడం అసలు కరెక్ట్ కాదు. ఓకే, మనం పైకి వెళ్దాము. ఇప్పుడు దాకా సగం ఇల్లు మాత్రమే చూసాము, ఇంకొక సగం ఇల్లు మిగిలిపోయి ఉంది. ఆ సగం ఇల్లు ఎవరు చూపిస్తారు? నేనే కదా చూపించాల్సింది. మరి ఏంటి ఇంకా నా వంక చూస్తున్నారు? పదండి. ఓకే, మనం పైకి కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు. కిందే అవ్వలేదంటే ఇక్కడ కూడా అవ్వదు కదా. చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా లైన్స్, దాంట్లో అయితే మాత్రం డిఫరెంట్గా వస్తుందంట. ఆ ఫ్లోరింగ్ ఒక్కసారి మీరు కనుక చూస్తే చాలా సంతోషపడతారు. కానీ అప్పుడే అవ్వదు కదా అది. ఓకే 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 ఫైనల్లీ పైన ఏమేమి ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఓకే గాయ్స్, ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. బట్ కానీ చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా వాష్రూమ్స్ అయితే. ఎస్, నాకైతే మాత్రం మంచిగా నచ్చాయి. కానీ ఈ ఫ్లోరింగ్ అయిన తర్వాత మనల్ని లోపలికి రానిస్తారా? రానివ్వరు కదా. బట్ కానీ ఫొటోస్ అయితే కనుక పెడతారు ఇన్స్టాగ్రామ్ లో. యాక్చువల్ చెప్పాలంటే సింగపూర్ నుంచి వస్తుంది ఒక గ్లాస్, లైక్ మీకు ఎలాగా కింద బబుల్స్ అన్నాను కదా, ఈ పైన అయితే మాత్రం గ్లాస్ టైప్ వస్తుందంట. అండ్ అలాగే కింద ఏదో నాకు అర్థం కావట్లేదు కానీ సంథింగ్ ఏదో చెప్పారబ్బా, ఏదో ఒక మ్యాజిక్ లో తిరిగినట్టు ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అలాగే ఈ ఫ్లోరింగ్ అయితే గనక చేపిస్తారంట. అది ఎప్పుడు అవుతుందో ఏంటో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓకే, ఇదే అనుకుంటా మన మహేంద్ర సింగ్ ధోని గారి రూమ్ వచ్చేసి. ఎస్, ఫైనల్లీ మనం మహేంద్ర సింగ్ ధోని గారి హౌస్ కూడా చూసాము, చాలా బాగుంది. అండ్ అలాగే రూమ్ కూడా చూసేసాము, చాలా బాగుంది. ఇంకా మనం చూడాల్సినవి ఏమేమి ఉన్నాయి అంటారు? బయట నుంచి అయితే మాత్రం నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. ఇక్కడ బయట కూర్చొని సాయంకాలం మాటలు చాలా అంటే చాలా మంచిగా చిల్ అవ్వచ్చు. మెయిన్లీ నాకైతే మాత్రం ఆ స్టిక్కరింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చెప్పనా మీకు, ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఇంటికి పెయింట్స్ కూడా వేయలేదు, స్టిక్కర్స్ వేశారు కదా, అవే స్టిక్కర్స్ ఇల్లు మొత్తం వచ్చేబోతున్నాయి. అంటే డిఫరెంట్ థీమ్స్ తోటి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్యాన్ మేడ్ స్టిక్కరింగ్స్ మాత్రమే వేశారు. కానీ తర్వాత అలా కాదు, వీళ్ళే దగ్గరుండి స్పెషల్ గా కొన్ని ఫొటోస్ రెడీ చేసి మన మహేంద్ర సింగ్ ధోని గారివి ఏపిస్తారనమాట. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే ధోని ప్లస్ కోహ్లీ ఉన్న ఫోటో, అండ్ అలాగే ధోని ప్లస్ రోహిత్ శర్మ ఉన్న ఫోటో కూడా ఎక్కడో పెట్టిస్తారంట. అండ్ అలాగే వీళ్ళు ముగ్గురు ఉన్న ఫోటో కూడా పెట్టిస్తారంట. ఎక్కడ పెట్టిస్తారో ఏంటో ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ పెట్టిస్తాను అని అయితే గనక చెప్పారు. అలాగే గనక పెట్టిస్తే చాలా సంతోషం. మన సించాన్ అయితే ఆ కార్ నే చూస్తూ ఉండిపోయాడు, కనీసం రమ్మన్నా సరే రావడం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళి చూసుకొని నేను మాత్రం రానని అయితే గనక చెప్పాడు. అదిగోండి కింద అయితే ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు చెప్పాను కదా, అదంతా ఖాళీగా ఉంది. ఇంకా బేస్మెంట్ లో కూడా సంథింగ్ ఏవో వస్తాయనేసి అన్నారు. బాక్స్ క్రికెట్, లైక్ ఈ మధ్యన నెట్స్ లో ఎక్కువ వాడుతున్నారు కదా బాక్స్ క్రికెట్, అది కూడా కింద కట్టించుకుంటాను అని చెప్పేసి అన్నారు. లైక్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ధోని గారు ఇంకా వాళ్ళ కూతురుతో కలిపి ఆడుకోవడానికి. ఓకే, మనం పైకి కూడా వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది కదా. ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కాకపోతే చూడండి లోపల ఏముందో అర్థం కావడం లేదు. ఓ బాస్కెట్ బాలా, ఓకే 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 బాస్కెట్ బాల్ కూడా ఆడతారా? నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఫుట్బాల్ ఆడతారు, అది ఎలాగో మనం సినిమాలో చూసాం, అందరికీ తెలుసు. అండ్ అలాగే క్రికెట్ ఆడతారు, అది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, ఎందుకంటే ధోని గారు ఫేమస్ అయింది క్రికెట్ వల్ల. ఓ దేవుడో, డోర్ డ్యామేజ్ చేసేసాం. అయ్యో, ఈ డోర్ ఇంకా బిగించలేనట్టుకున్నారు, ఏం పర్వాలేదులే. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా,
మనము కూడా ధోని గారికి ఫ్రెండ్ అయితే బాగుండు కదా, అంచాక ఇతనితోనే తిరిగే వాళ్ళు అనిపించేది. కనీసం మనకి శాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, ఆగండి, ఆ పక్కన ఇంకొక రూమ్ ఏదో ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. నాకైతే చాలా సంతోషంగా ఉంది గాయస్. పోన్లే, మనం కనీసం కన్స్ట్రక్షన్ ముందన్నా చూసాము, ఇప్పుడైనా మనకు కొద్దిగా సంతోషం. ఓకే, ఇది ఎవరి కోసం అబ్బా? ఓకే, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి మోక్టైల్స్ ఇంకా కొన్ని డ్రింక్స్ దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ. మన ధోని గారికి ఏం కావాల్సినా సరే అన్ని ఇంట్లోకే తెప్పించుకోవచ్చు, ఎందుకంటే అతను క్రికెటర్ కదా, మనకి కుదరదులే అలాగా. ఓకే, ఇక్కడైతే మన సెక్యూరిటీ ఉంటాడు అనుకుంటా. ఎప్పటికప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం అన్నట్లని చెక్ చేసి ఎవడు ఇంట్లోకి వస్తున్నాడు అనేది చెప్తూ ఉంటారు. ఓకే, చాలా బాగుంది. అసలు ఇది అదేనా? నాకు ఎందుకు అలా అనిపించడం లేదు. ఓ గాయ్స్, ఇక్కడ చూడండి పాటలు పాడేదా, అంటే మన ధోని గారికి పాటలు పాడే ఇది కూడా ఉందా? నాకు తెలియదే ఇప్పుడు దాకా. పాటలు పాడడం అంటే కూడా ఇష్టమా? సూపర్. మనం ఇక్కడికి రావడం వల్ల మనకి ఒక విషయం తెలిసింది, మన క్రేజీ ఫ్యాన్స్ అందరికీ కూడా విషయం తెలిసింది, మన మహేంద్ర సింగ్ ధోని గారు పాటలు పాడతారనేసి. నిజంగా చాలా సంతోషం. మనమైతే మాత్రం నిజంగా ఈ రోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం మన మహేంద్ర సింగ్ ధోని గారి కోసం. ఓకే, ఇక్కడ చూడండి ప్రస్తుతానికైతే ఇంకా హెలికాప్టర్ తెప్పించలేదు, అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తో హెలికాప్టర్ తెప్పిస్తారంట. ఓకే గాయస్, కానీ నాకు ఇందాక నుంచి ఉండిపోయింది ఏంటంటే కింద కార్ని ఒక రౌండ్ వేయాలని ఉండిపోయింది. అది ఒక రౌండ్ ఇస్తారో ఎవరని డౌట్, కానీ ఒకసారి అడిగి చూద్దాం. ఒకవేళ ఇచ్చారనుకో సంతోషమే కదా. ఓకే, చూడండి స్విమ్మింగ్ పూల్ కూడా ఎలాగుందో. మనం ఇల్లు మొత్తం చూసుకొని బయటకు వచ్చేసాం, మన సించాన్ మాత్రం ఇంకా లోపల నుంచి బయటికే రాలేదు. ఇతన్ని అడిగి చూద్దాం, ఆగండి ఒకసారి. ఇదిగోండి, ఒక్కసారి నాకు మహేంద్ర సింగ్ ధోని గారి కార్ ఇస్తారా? డ్రైవ్ చేసి వస్తాను, ప్లీజ్ 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 ప్లీజ్. ఒకే రౌండ్ ఎక్కువ. నువ్వు ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ అన్నావు కదనేసి లోపలికి పంపించాను, లేకపోతే అది కూడా చెయ్యను. అర్థమవుతుందా? ఇది చేయడమే చాలా ఎక్కువ. నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో. ఒకవేళ మేడంకి తెలిసిందంటే నన్ను ఎన్ని తిడతారంటే అన్ని తిడతారు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎవరి మీద అరుస్తున్నాడు? ఏ వెంకట్రావు, వెంకట్రావు ఇలా రా ఒకసారి. అరే, ఎవరి మీద అరుస్తున్నాను అని మేడం నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. నీ వల్లేరా మేడం? వాడికి ధోని గారి కారు కావాలంట, ఒక రౌండ్ వేసుకుంటాననేసి అడుగుతున్నాడు, ఏదో నా కారు లాగా. మీరు అది ఎంతో ప్రేమగా తెప్పించారు కదా ధోని గారి కోసం, చెప్పండి మేడం. ఫస్ట్ థింగ్ అది తెప్పించింది నేను కాదు, సాక్షి. అర్థమవుతుందా? అయినా ధోని గారి అభిమానంటే నువ్వు ఎలా చూసుకోవాలి? అతను ఆ అభిమానుల్ని ఎంతో ప్రేమిస్తారు. నువ్వు అలా తిట్టడం అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ సాక్షి గనక తెలిసిందంటే నిన్ను ఏం చేస్తుందో తెలీదు. అయ్యో సారీ మేడం, తప్పు అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడే తీసుకొచ్చి అతనికి కాల్ ఇస్తారు. అంటే ఇస్తారో ఇవ్వరో మళ్ళీ నన్ను తిడతారు కదా ఇస్తే, అందుకోసమే అతను వెళ్ళిపోమంటున్నాను. ఓకే ఓకే, వీడు యూత్ ప్రెసిడెంట్ అయినందుకు నా బుర్ర తింటున్నాడు. ఇదిగో నీకు పర్మిషన్ వచ్చింది, వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి తీసుకొని రా. వీడు యూత్ ప్రెసిడెంట్ అయ్యాడు, వీడి పనే బాగుంది, మంచిగా కారు నడుపుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మహేంద్ర సింగ్ ధోని గారి కార్ నడపడం అంటే మాకు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఓకే, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయస్, మనం మహేంద్ర సింగ్ ధోని గారి హౌస్ చూడడమే కాదు, ఇప్పుడు కార్ కూడా నడపబోతున్నాము. అరే, డోర్కి ఏమైంది? ఓకే, దీన్ని ఇన్విజిబుల్ చేశారా? అందుకోసం ఇది ఓపెన్ అయినా సరే ఓపెన్ అవునట్టుంది. ఏ పెద్ద మనిషి, బయట ఆగు, నేను కూడా వస్తున్నాను. నేను విన్నాను ఇప్పుడు నువ్వు కార్ నడపబోతున్నావు అనేసి. వచ్చేస్తున్నా, ఆగాగు, ఎక్కడికి వెళ్ళిపోతావు? వచ్చేసాను కదా, పోనీ. ఏ సెక్యూరిటీ, చూసావా? మేము ధోని గారి కార్ నడుపుతున్నాము. ఓకే గైస్, ఫైనల్లీ చూడండి, మహేంద్ర సింగ్ ధోని కార్ అయితే గనక మనం నడుపుతున్నాము. ఎంత బాగుందో కదా. కొద్దిగా జాగ్రత్తగా బాయ్, చూసుకొని వెళ్ళి గుద్దేస్తావా ఏంటి? నేనేమి కావాలని వెళ్ళలేదులేరా, బై మిస్టేక్ లో వెళ్ళిపోయాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం మహేంద్ర సింగ్ ధోని గారి కార్ని అయితే గనక మనం డ్రైవ్ చేస్తున్నాము. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో నా మాటల్లో అయితే గనక అసలు చెప్పలేకపోతున్నాను. ఓకే, చూడండి ఎంత బాగుందో. నిజంగా ఎంత బాగుంటాయి ఆ కార్లు. నా కారు కూడా ఉంది, అంత బాగోదు. అంటే నేను ఎప్పుడో కొన్నాను కదా, దానికోసం నాకు అలా కనిపిస్తుందేమో. ఒక పని చేద్దామా, మన కార్ని కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేపిద్దాం. లైక్ సేమ్ ఇదే కార్ లాగనమాట. ఇప్పుడు ఏవైతే స్టిక్కరింగ్స్ ఈ కారుకు ఉన్నాయో అలాంటి స్టిక్కరింగ్స్ మన కారుకి కూడా వేపిద్దాం అనేసి అంటున్నాను. ఓకే, ఫైనల్లీ అడగగానే ఇచ్చారు కాబట్టి మనం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి నమ్మకంగా ఇచ్చేవాలి. ఫైనల్లీ చూసారు కదా మహేంద్ర సింగ్ ధోని గారి హౌస్, ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ లో చెప్పండి.